హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. నా పేరు సాయి వంశీ. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో టాపిక్ ఏంటంటే, మీ దగ్గర 20,000 రూపీస్ ఉండి 20,000 రూపీస్ బడ్జెట్ లో మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఎలాంటి స్మార్ట్ ఫోన్ సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ ఆ బడ్జెట్ లో ఏ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ నేను ఒక 5 స్మార్ట్ ఫోన్స్ చెప్తాను, వీటిని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎక్కువ శాతం ఈ 20,000 బడ్జెట్ లో కెమెరా అండ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలని కోరుకుంటారు. అక్కడ బెస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి సాఫ్ట్వేర్ పరంగా అండ్ కెమెరా పరంగా CMF Phone 2 Pro చాలా బాగుంటుంది. దీంట్లో మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే 6.77 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది విత్ 120 Hz సపోర్ట్, 1300 nits HBM కి సపోర్ట్ చేస్తుంది. ఇది Android 15 తో రావడంతో పాటుగా 3 years మేజర్ అప్డేట్స్ లభిస్తాయి. ఇక మెయిన్ ప్రాసెసర్, దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 7300 Pro ఉంటుంది. ఇది 4nm టెక్ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ దీంట్లో బ్యాటరీ మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. దీంట్లో 5000 mAh బ్యాటరీతో పాటుగా 33 watts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రైస్ రేంజ్ లో మనకి దీంట్లోని బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ దాంతో పాటుగా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. అండ్ 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఈ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తోటి మీరు 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. సో బెటర్ క్వాలిటీ ఫోటోస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తానికి విషయం ఏంటంటే, ఆ బడ్జెట్ లో మీకు మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ బెటర్ కెమెరాస్ కావాలి, ఫోన్ కూడా చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉండాలంటే ఈ CMF Phone 2 Pro మనకి అక్కడ 18,000 రూపీస్ లో అవైలబుల్ గా ఉంది. 20K బిలోలో ఇది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇక సెకండ్ వచ్చేసరికి టెక్నో పోవా 7 Pro. ఇక దీంట్లో స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో మెయిన్ గా AMOLED డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ ఇది 6.78 ఇంచ్ డిస్ప్లే. ఇది HiOS 15 తో పాటుగా Android 15 తో వస్తుంది. మెయిన్ గా దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 4nm టెక్ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇదే కాకుండా దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ కేపబిలిటీ కూడా ఉంది. ఇది 30 watts వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో స్టోరేజ్ టైప్ UFS 2.2 తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు ఉపయోగపడే కెమెరా 64 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది మనకి 8GB RAM 128GB స్టోరేజ్ తో 17,700 రూపీస్ దగ్గర అవైలబుల్ గా ఉంది. ఆ ప్రైస్ రేంజ్ లో ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ కావాలంటే ఈ స్మార్ట్ ఫోన్స్ మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి, ఇక మనకి 20,000 బడ్జెట్ లో మంచి స్లిమ్మెస్ట్ ఫోన్ కావాలి, కర్వ్ డిస్ప్లే ఉండాలి అంటే టెక్నో పోవా స్లిమ్ ఫోన్ మీకు బాగా సెట్ అవుతుంది. ఇది జస్ట్ 5.95mm స్లిమ్ గా ఉంటుంది. దీంట్లో డిస్ప్లే గురించి చెప్పుకుంటే, ఇది AMOLED డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ 1600 nits HBM కి సపోర్ట్ చేస్తుంది. ఇది 6.78 ఇంచ్ డిస్ప్లే. దీంట్లో ఓఎస్ వచ్చేసరికి HiOS 15 తో పాటు Android 15 తో వస్తుంది. దీంట్లో ఉన్న ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే, ఇది MediaTek Dimensity 6400 6nm టెక్ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. అక్కడ ఈ ప్రాసెసర్ లో మీరు మీడియం గేమ్స్ అయితే ఈజీగా ఆడుకోవచ్చు. బెస్ట్ గేమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ఇంత స్లిమ్ ఫోన్ అయినప్పటికీ కూడా 5160 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 45 watts ఆఫ్ వైడ్ ఛార్జింగ్ కి ఇది సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఉన్న డిస్ప్లే 1.5K రిజల్యూషన్ తో వస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ దీని ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ దీంట్లో IP రేటింగ్ వచ్చేసరికి IP64 తో వస్తుంది. అండ్ ఇది డస్ట్ అండ్ స్ప్లాషెస్ ని తట్టుకోగలుగుతుంది, కానీ కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు, కొంచెం జాగ్రత్త. దీంట్లో స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.2 తో వస్తుంది. అండ్ దీంట్లో బ్యాక్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ తో వస్తుంది అండ్ ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ లో 20,999 ఉంది. 20,000 కంటే ఎక్కువే, బట్ ఆ ప్రైస్ కి ఇది బెటర్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అయితే ఈ టెక్నో స్లిమ్ 5G స్మార్ట్ ఫోన్ లో కెమెరా అండ్ పర్ఫార్మెన్స్ అంత బెటర్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు. సో నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేయండి. ఇక ఫోర్త్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి Samsung Galaxy M56. చాలా మందికి Samsung బ్రాండే బై చేయాలనుంటుంది. అలాంటి Samsung బ్రాండ్ లవర్స్ కోసం అక్కడ Samsung Galaxy M56 ఒక మంచి స్మార్ట్ ఫోన్ అవుతుంది. దీంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసరికి 120 Hz ఆఫ్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది 6.74 ఇంచ్ డిస్ప్లే అండ్ ఇది ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ తో వస్తుంది. ఇక్కడ మీకు బెటర్ డ్యూరబిలిటీ దీంట్లో ఉంది. దీంట్లో మనకి Samsung ప్రాసెసర్ లభిస్తుంది. ఇది 4nm టెక్ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. సో మీరు మీడియం టు లో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీకు అక్కడ డే బై డే యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు హెవీ గేమ్స్, మీడియం గేమ్స్ ఆడినా కూడా ఈ ఫోన్ లాగే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇది UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది అండ్ దీంతో పాటుగా ఇది LPDDR5X ర్యామ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది, అదే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ దీంతో పాటుగా బ్యాక్ సైడ్ ఇది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో వస్తుంది. ఇక Samsung లవర్స్ కి బెస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళు అప్డేట్స్ అనేవి లాంగ్ టర్మ్ వరకు ప్రొవైడ్ చేస్తారు. ఇది Android 15 తో వస్తుంది అండ్ దాంతో పాటుగా అప్ టు 6 మేజర్ అప్డేట్స్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది One UI 7 తో వస్తుంది. మీకు లాంగ్ టర్మ్ అప్డేట్స్ కావాలి, డైలీ స్మూత్ పర్ఫార్మెన్స్ ఉండాలి అంటే ఈ స్మార్ట్ ఫోన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. Samsung లవర్స్ అయితే ఎలాగో సెలెక్ట్ చేసుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. దీంతో పాటుగా మీరు మైండ్ లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దీంట్లో మీకు Galaxy AI ఫీచర్స్ అనేవి సపోర్ట్ చేయవు. సో ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ కావడం వల్ల ఫ్లిప్కార్ట్ లో దీని ప్రైస్ వచ్చేసరికి
21,500 రూపీస్ వరకు అవైలబుల్ గా ఉంది. ఇక ఫిఫ్త్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ బేస్డ్ స్మార్ట్ ఫోన్, అదే రియల్మీ P3 Ultra. ఇక దీంట్లో మెయిన్ గా మనం ప్రాసెసర్ నుంచి స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఉన్నటువంటి MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్ మీకు అక్కడ దగ్గర మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీరు దీంట్లో గేమింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. అండ్ ఇది 4 nm టెక్ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది UFS 3.1 స్టోరేజ్ తో పాటుగా LPDDR5X RAM తో వస్తుంది. అండ్ ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. అది కూడా సూపర్ AMOLED డిస్ప్లే 120 Hz ఆఫ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది 6.83 ఇంచ్ డిస్ప్లే. దీంట్లో బ్యాటరీ కూడా 6000 mAh తో పాటు 80 watts ఆఫ్ సూపర్ బుక్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంతో పాటుగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో కూడా వస్తుంది. ఇది ఫ్రంట్ 60 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ దీంట్లో ఉన్న ప్రాసెసర్ వచ్చేసరికి 1.4 మిలియన్ వరకు అడ్వాన్స్ స్కోర్ ని టచ్ చేస్తుంది. ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఫ్లిప్కార్ట్ లో ఇది 23,999 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. ఆ ప్రైస్ రేంజ్ లో మీకు ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇక రియల్మీ ఫోన్ కాబట్టి కెమెరా కూడా డీసెంట్ గా ఉంటుంది. ఇక మనం ఈ 20,000 బడ్జెట్ కాకుండా ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైసెస్ ఇంక్రీస్ కావడం వల్ల 25,000 వరకు వెళ్తామంటే అక్కడ మీకు బెటర్ స్మార్ట్ ఫోన్స్ ఇంకా లభించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ మీకు Vivo T4 Pro అండ్ iQOO Neo 10R ఇవి చాలా మంచి స్మార్ట్ ఫోన్స్. పర్ఫార్మెన్స్ ప్రియారిటీ అనుకున్నప్పుడు iQOO Neo 10R కి వెళ్ళండి. ఇక లేదు కెమెరాస్ అండ్ పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా బ్యాలెన్స్డ్ స్మార్ట్ ఫోన్ కావాలంటే Vivo T4 Pro అక్కడ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో. ఈ స్మార్ట్ ఫోన్స్ లో మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు? ఇక ఈ ప్రైసెస్ ఇంక్రీస్ కావడం వల్ల 25K బడ్జెట్ వరకు మీరు వెళ్తారా? అవసరమా? కింద కామెంట్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.